హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పోహా మిక్చర్. ఈ మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అలా తినడానికి మొదలు పెడితే తింటూనే ఉంటాం, ఇంకా ఆపమన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. సో మరి ఈ టేస్టీ మిక్చర్ని ఎలా చేయాలంటే, ముందుగా ఒక 2 కప్పుల లావుగా ఉండే అటుకులను తీసుకొని ఇలా జల్లెడలో వేసి జల్లించండి. ఇలా జల్లించడం వలన ఏమైనా పొడి లాంటిది ఉంటే వెళ్ళిపోతుందన్నమాట. ఇలా జల్లించి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అంటే ఆయిల్ మనం ఎక్కువగా కూడా తీసుకోవద్దు, ఎందుకంటే అటుకులు ఫ్రై చేశాక ఆయిల్ కొంచెం డస్టీగా అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ మామూలుగా అంటే తక్కువగానే తీసుకోండి. ఇలా ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ బాగా వేడి చేయాలి. ఆయిల్ వేడయిందో లేదో చూడడానికి ఇలా ఒక అటుకును వేసి చూస్తే చూడండి, ఇలా వెంటనే పైకి వస్తే ఆయిల్ కరెక్ట్గా వేడైనట్లు. ఒకవేళ ఆయిల్ సరిగ్గా వేడవ్వక ముందే అటుకులను వేస్తే అటుకులు సరిగ్గా ఫ్రై అవ్వకుండా గట్టిగా వస్తాయి అన్నమాట. సో ఇలా మంచిగా ఆయిల్ వేడయ్యాక ఇలా గుప్పడని అటుకులు తీసుకొని వేస్తే చూడండి, వితిన్ సెకండ్స్లోనే ఇలా ఫ్రై అయ్యి పైకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన ఇవి ఒక జాలిగంటతో తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వెంటనే తీసుకోవాలండి, లేట్ చేస్తే ఇవి నల్లగా అయిపోతాయి అన్నమాట, మాడిపోయినట్లు అవుతాయి. సో ఇలా వెంటనే తీసుకోవాలి. ఇప్పుడు రెండోసారి అటుకులను వేసేటప్పుడు కూడా ఆయిల్ కొంచెం వేడి తగ్గినట్లుగా అయితే మళ్ళీ హై ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేశాక మాత్రమే ఈ అటుకులను వేసి ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే అటుకులను వేస్తే ఇలా వైట్ కలర్లో వస్తాయి, అలాగే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఒకవేళ జాలిగంటకి ఈ అటుకులు రాలేవు అనుకుంటే ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దీంతో అయినా తీసుకోవచ్చు. ఇలాగే మిగతా అటుకులను కూడా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు అరకప్పు పల్లీలను తీసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు జాలిగంటలోనే వేసి స్లోగా ఫ్రై చేయండి, అంటే ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఇలా జాలిగంటలోనే వేసి ఫ్రై చేస్తున్నాను. మీరు ఆయిల్లో అయినా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవి మరీ నల్లగా అయ్యే వరకు కాకుండా కొంచెం జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే ఒక పావు కప్పు పుట్నాలు తీసుకొని ఫ్రై చేయండి. ఇదే విధంగా జాలిగంటలో వేసి ఇవి మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కలర్ మారకుండా ఇలా వెంటనే తీసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాంటి చిన్న చిన్న పప్పులు జాలిగంటకు రావు కాబట్టి ఇలా టీ స్ట్రైనర్ యూజ్ చేసి అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 ఇంచులు ఉండే కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా సన్నటి స్లైసెస్లా కట్ చేసి వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఈ మిక్చర్లో ఈ కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో వీటిని కూడా లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఈ కరివేపాకు రెమ్మలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఇవన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు మిక్చర్ కలపడానికి ఇలాంటి పెద్ద బేషన్ గిన్నె తీసుకోండి. ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను తీసుకోవాలి. అలాగే మనం తర్వాత ఫ్రై చేసుకున్న పప్పులు, కరివేపాకు, ఎండు కొబ్బరి ఉన్నాయి కదా, వీటన్నింటినీ యాడ్ చేసుకుందాం. ఇలా వీటన్నింటినీ తీసుకున్నాక ఈ మిక్చర్ స్పైసీగా తినడానికి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం ఒక చిటికెడంత పసుపు తీసుకోండి, లైట్గా కలర్ వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, మరొక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేయండి. ఇలా ఈ చాట్ మసాలా యాడ్ చేయడం వలన ఈ మిక్చర్ టేస్టీగా వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేశాక గంటతో ఇలా కింద నుంచి పైకి అంటూ ఈవెన్గా కలిసేంత వరకు అన్నీ బాగా కలపండి. మరీ ఫాస్ట్గా కాకుండా ఈ అటుకులు విరిగిపోకుండా ఇలా స్లోగా అన్నీ కలిసేంత వరకు బాగా కలపండి. మీరు కావాలంటే ఇలా టాస్ చేసినట్లుగా చేసినా కూడా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చక్కగా పడతాయి అన్నమాట. ఒకవేళ మనం వేసిన ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూడడానికి కొంచెం టేస్ట్ చేసి చూడండి. ఇక్కడైతే నేను వేసినవి అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఒకవేళ మీకు తగ్గినట్లుగా అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు. అంతే, మన టేస్టీ అండ్ క్రిస్పీ పోహా మిక్చర్ రెడీ అయిపోయింది. ఇవి మనం 1 కప్పు పెట్టుకొని తింటామంటే 1 కప్పుతో ఆగం, అలా తింటూనే ఉంటామన్నమాట, అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ పోహా మిక్చర్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.